సంజనాకి ఫ్లోరాకి భరణి దివ్య చేసిన అన్యాయం ఏంటి అది తెలియాలంటే వీడియో చివరి వరకు చూడండి. సో లాస్ట్ వాళ్ళు భరణి గారు దివ్య గారు టాపర్ వచ్చినందుకు బిగ్ బాస్ వాళ్ళకు ఒక స్పెషల్ పవర్స్ ఇస్తారనమాట. సో ఉన్న లాస్ట్ 2 ఎవరైతే ఉంటారో బాటమ్ 2లో నుంచి ఒకరి టీంని ఎలిమినేట్ చేయమంటారు. సో ఆ ప్రాసెస్లో సంజన అండ్ ఫ్లోరా గారు అండ్ సుమన్ అండ్ శ్రీజ ఉంటారనమాట. సో వాళ్ళిద్దరూ ఒక పాయింట్ యూస్ చేస్తారు, ఏంటంటే వీళ్ళుంటే మాకు పోటీ అవుతుంది కాబట్టి మేము వీళ్ళని తీసేస్తా ఉంటారు. బట్ యాక్చువల్ రీజన్ ఈస్ దే వాంట్ టు సపోర్ట్ సుమన్ బికాస్ దివ్యకి భరణికి సుమన్ అంటే చాలా ఇష్టం. ఫ్లోరాది ఏముంది, తనకు ఒక సారీ చెప్పేసేయచ్చు, వాళ్ళకి ఎటు సంజన నచ్చదు అని చెప్తారు. ఎందుకు అంటే వాళ్ళందరూ ఆ సోఫాలో కూర్చునే ఆ ప్రాసెస్ అప్పుడు భరణి చెప్తారనమాట, సంజన గారు కాలు మీద కాలేసుకొని ఇలా చూస్తూ ఉంటే అసలు ఆవిడని చూస్తేనే, ఆవిడ యాటిట్యూడ్ చూస్తేనే నాకు మండిపోతూ ఉంటుంది అంటాడు. కానీ ఆయన ఓపెనింగ్ వర్డ్స్లోనేమో అందరూ ఇంపార్టెంటే, నేను అందరినీ ప్రేమిస్తున్నాను, అందరూ నా వాళ్ళే, సదా మీ సేవలు అన్నట్టు వర్డ్స్ మాట్లాడి ఆయన దమ్ముగా దివ్య చెవులో ఆ అమ్మాయి యాటిట్యూడ్ నచ్చలేదని ఏదైతే చెప్పాడో అది దమ్ముగా సంజనాకు కూడా చెప్పలేక వాళ్ళని పొగుడతాడు. ముందు పొగిడి అది ఎందుకు మేము ఎవరు అనుకుంటున్నాం అనేది దివ్యని చెప్పమని చెప్పి దివ్యకు చెప్తాడు. ఎందుకంటే దివ్య ఈజ్ వోకల్, తను మాట్లాడినా ఎవరు రివర్స్ చేయరు అన్నట్టు సంజనాని ఫ్లోరాని తీసేస్తారు. ఆ గేమ్ ఏంటి, మీకు నచ్చని పర్సన్ని తీసేయమని కాదు, గేమ్లో ఎవరు వీక్ ఉన్నారనేది తీసేయమని చెప్పి. ఆ విషయానికి వస్తే సంజన అండ్ ఫ్లోరా గారు సుమన్ అండ్ తిన పేరెవరు శ్రీజాకి పోలిస్తే మెజారిటీ ఆఫ్ ద గేమ్స్ సంజన అండ్ ఫ్లోరా గారు డిడ్ దేర్ బెస్ట్. అది ఆ లీడర్ బోర్డ్ స్కోర్సే చెప్తాయి, బికాస్ దే మెయింటైన్డ్ దట్ సెకండ్ అండ్ థర్డ్ పొజిషన్. శ్రీజ అండ్ శ్రీజ అండ్ సుమన్ maximum ఆఫ్ ద టైమ్ ఐదర్ దే ఆర్ ఆన్ ద 5th or 4th. ఐ థింక్ మెజారిటీ ఆఫ్ ద టైమ్ దే ఆర్ ఆన్ ద 5th పొజిషన్ అనమాట. ఆ ఒక్క రీజన్తో వాళ్ళని తీసేయచ్చు, బికాస్ ఇట్ ఈస్ అన్ఫేర్ టు శ్రీజ అగైన్ బికాస్ షీఈస్ ఎ ప్లేయర్. బట్ హర్ ఆప్షన్ అది తన చాయిస్, సుమన్ గారిని చూస్ చేసుకోవడం అనేది తన చాయిస్, ఇట్స్ అ రాంగ్ చాయిస్. బట్ వీళ్ళిద్దరు అయితే గేమ్ ఆడుతున్నారు అండ్ దే ఆర్ ద ఓన్లీ గర్ల్స్ అనమాట. అంటే ఈ లీడర్ బోర్డ్ బాయ్స్తో గర్ల్ అండ్ గర్ల్ ఆడిన వాళ్ళు. సో భరణి నా సిస్టర్ అని చెప్పినప్పుడు ఎందుకు ఇలా చేస్తాడు? సో సంజన గారు క్రై అనమాట, అరే ఒక పాయింట్లో సాక్రిఫైస్ చేస్తాడు, ఇంకొక పాయింట్లో వెనక నుంచి పొడుస్తాడు. వాట్ ఈజ్ ఈ డూయింగ్, తను ఎందుకు అలా మాట్లాడతాడు, మళ్ళీ వచ్చి సారీ ఐ లవ్ యూ అంటాడు. వై డజన్ ఈ స్టిక్ టు అని. సో దిస్ ఇస్ సంథింగ్ దట్ నాకు భరణి గారి విషయంలో నచ్చదనమాట. వెనక నుంచి పొడుస్తాడు, ముందు వచ్చి హగ్ చేసుకొని కిస్ ఇచ్చి మాట్లాడుతూ ఉంటాడు. అలా చేయడం వల్ల ఏమైపోతుందంటే ఒక రిలేషన్షిప్లో యూ కాంట్ ఎక్స్పెక్ట్, అంటే నువ్వు ఆ మనిషి ఎలాంటి వ్యక్తి అనేది ఒక క్లారిటీ తను ఇవ్వడం అనమాట. పొడుస్తూ ఉంటాడు, ముద్దు పెడతా ఉంటాడు, పొడుస్తూ ఉంటాడు, ముద్దు పెడతా ఉంటాడు. అప్పుడు ఆ మనిషి నువ్వేం చేయలేని పరిస్థితి. నువ్వు నాకు నచ్చదు అంటే రివెంజ్ తీసుకోవచ్చా, లేకపోతే వదిలిపడే వాడు సావు వాడు వస్తాడని వదిలేయచ్చు. సో ఆ క్లారిటీ రిలేషన్షిప్లో భరణి ఇవ్వడు. దట్ ఈస్ సంథింగ్ దట్ ఐ డోంట్ లైక్ అనమాట. మీకేమనిపిస్తుందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. బాయ్.